వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈస్ పవర్ బిఐ అండ్ మనం పవర్ బిఐని ఎందుకు యూజ్ చేస్తున్నాం అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ పవర్ బిఐ గురించి డిస్కస్ చేసాం. సో కాంపోనెంట్స్ అంటే ఏంటివి? మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినవి పవర్ క్వెరీ, పవర్ పివోట్, పవర్ వ్యూ, పవర్ బిఐ సర్వీసెస్ అండ్ పవర్ బిఐ డెస్క్టాప్ అండ్ పవర్ మ్యాప్, పవర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. సో ఇలా డిఫరెంట్ కాంపోనెంట్స్ మనము డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్లో. సో మనం ఈ క్లాస్లో ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. పవర్ బిఐ ఆర్కిటెక్చర్ అంటే అసలు ఎలా వర్క్ అవుతుంది, ఈ పవర్ బిఐ అనేది ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ బిఐ అనేది ఒక ప్యాకేజ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ పవర్ బిఐని 2 డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. అదేంటి? పవర్ బిఐ డెస్క్టాప్ అండ్ పవర్ బిఐ సర్వీసెస్. సో పవర్ బిఐ డెస్క్టాప్ అంటే ఏంటిది? మనకు తెలుసు, డిఫరెంట్ కాంపోనెంట్స్లో మనము పవర్ బిఐ డెస్క్టాప్ అనే టూల్ గురించి డిస్కస్ చేసాం. సో పవర్ బిఐ డెస్క్టాప్ అనేది ఒక డెవలప్మెంట్ టూల్. ఇది ఒక డెస్క్టాప్ అప్లికేషన్. దీన్ని మనం డౌన్లోడ్ ఆర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ పవర్ బిఐ డెస్క్టాప్లో యాక్చువల్గా ఏం జరుగుతుంది అని అంటే పవర్ క్వెరీ కానీ, పవర్ పివోట్, పవర్ వ్యూ, ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ డెవలప్మెంట్ టూల్ ద్వారానే జరుగుతుంది. సో అందుకే మనం ఈ పవర్ బిఐ డెస్క్టాప్ టూల్ని మనము యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఈ పవర్ బిఐ సర్వీసెస్ అంటే ఏంటిది? ఇది కూడా మనం ఈ టూల్ గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఏమని చెప్పాను? ఈ పవర్ బిఐ సర్వీస్ అనేది ఒక ఆన్లైన్ వర్షన్ ఆర్ క్లౌడ్ వర్షన్. ఇది మనకి రిపోర్ట్స్ని షేర్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే యూజర్స్తో కొలాబరేట్ అవ్వడానికి, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్తో మనం కొలాబరేట్ అవ్వడానికి ఈ పవర్ బిఐ సర్వీస్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 1 by 1 దీంట్లో ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు పవర్ బిఐ డెస్క్టాప్ అంటే ఏంటి, పవర్ బిఐ సర్వీస్ అంటే ఏంటిది, అవి ఎలా వర్క్ అవుతాయి అనేటివి అయితే మీకు తెలుసు. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ పవర్ బిఐ డెస్క్టాప్లో అనేది మనకి డేటా అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డాష్ బోర్డ్స్ని కానీ ఆర్ రిపోర్ట్స్ని కానీ క్రియేట్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనేది కావాలి. డేటా అనేది మనకు ఖచ్చితంగా అవసరం. సో ఆ పవర్ బిఐ అనేది డేటాని డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకుంటుంది. సో ఇక్కడ చూడండి, సోర్సింగ్ డేటా అంటే డేటాని ఎలా తీసుకుంటాం అనేది ఇక్కడ చూద్దాం. పవర్ బిఐ ఎక్స్ట్రాక్ట్స్ ది డేటా ఫ్రమ్ వేరియస్ సర్వర్స్, ఎక్సెల్ షీట్స్, CSV ఫైల్స్ అండ్ డేటాబేసెస్. The extracted information can be directly imported to Power BI or a live service link is established to receive it. If you directly import the data in Power BI, it will only be compressed up to 1 GB. Post that, you can only run live queries on your chunky data sets. సో ఇక్కడ ఏమంటున్నాం, పవర్ బిఐ అనేది డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఎక్కడి నుంచి? డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి, లైక్ ఎక్సెల్ షీట్స్ కానీ, CSV ఫైల్స్ కానీ, ఇలా డేటాని తీసుకొని ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో డయాగ్రామ్ చూడండి. ఇప్పుడు చూడండి, ఇది పవర్ బిఐ డెస్క్టాప్. సో ఇది డిఫరెంట్, ఇవన్నీ కూడా డేటా సోర్సెస్. మనకి ఈ పవర్ బిఐ డెస్క్టాప్లో 100 డిఫరెంట్ డేటా సోర్సెస్ ఉంటాయి. సో దాంట్లో నుంచి మనం డేటాని ఎక్కడి నుంచైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్సెల్ నుంచి కానీ, SQL, PDF, వెబ్సైట్, అవుట్లుక్, CSV ఫైల్స్, షేర్ పాయింట్స్, ఇలా డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పవర్ బిఐ డెస్క్టాప్ అనేది డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడి వరకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటి? ట్రాన్స్ఫార్మింగ్ ది డేటా. బిఫోర్ విజువలైజింగ్ ది డేటా, క్లీనింగ్ అండ్ ప్రీ ప్రాసెసింగ్ ఇట్ షుడ్ బి డన్. అంటే మనం డేటాని విజువలైజ్ చేసే కన్నా ముందు మనం డేటాని క్లీన్ చేయాలి, అంటే ప్రీ ప్రాసెస్ చేయాలి. దిస్ మీన్స్ రిమూవింగ్ యూజ్లెస్ ఆర్ మిస్సింగ్ వాల్యూస్ ఫ్రమ్ రోస్ ఆర్ కాలమ్స్. ఫాలోయింగ్ దట్, certain rules will be applied to transform and load the data sets into the warehouses. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇప్పటివరకు ఏం చూసాం? డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి డేటా అనేది ఈ పవర్ బిఐ డెస్క్టాప్లో ఉంది.
సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు మనం ఎక్సెల్ నుంచి ఒక డేటాని తీసుకున్నాం, ఒక ఫైల్ని తీసుకున్నాం. సో దాంట్లో కొన్ని డేటా అనేది అన్‌క్లీన్‌గా ఉంది, అంటే నల్ వాల్యూస్, ఎంప్టీ బ్లాక్స్ అలా ఉన్నాయి. సో అలాంటి వాటినన్నీ రిమూవ్ చేసి డేటాని క్లీన్ చేసి పెడుతుంది. అండ్ డేటాని క్లీన్ చేశాక మనం డిఫరెంట్ సోర్సెస్కి రిలేషన్షిప్స్ని క్రియేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, డేటాని విజువలైజ్ చేస్తుంది. సో ఫస్ట్ క్లీనింగ్ అదంతా అయిన తర్వాత మనకి డేటాని విజువలైజ్ చేస్తుంది. సో ఇక్కడ వరకు మనకి అయిపోయింది. విజువలైజేషన్ అంటే ఏంటిది, గ్రాఫ్స్ కానీ చార్ట్స్ కానీ ఇలా క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు మనకి రిపోర్ట్స్ అనేటివి వచ్చినాయి ఇక్కడి వరకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాం, డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఉన్న డేటాని మనం క్లీన్ చేసి విజువలైజ్ చేసాం, అంటే ప్రీ ప్రాసెసింగ్ చేసి విజువలైజ్ చేసాం, అంటే గ్రాఫ్స్ కానీ చార్ట్స్ కానీ క్రియేట్ చేసాం. సో మనకి ఇక్కడ రిపోర్ట్స్ అనేటివి ఫామ్ అయ్యాయి. సో ఆబ్వియస్లీ మనకి రిపోర్ట్స్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, నెక్స్ట్ మనం పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు లాస్ట్ పాయింట్ చూద్దాం, report and publish. So after cleaning and transforming the data, reports will be created based on requirements. A report is a visualization of the data with different filters and constraints presented in the form of graphs కానీ పై చార్ట్స్ కానీ అండ్ అదర్ ఫిగర్స్ ఇలా డిఫరెంట్ లాగా మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమో రిపోర్ట్ అండ్ పబ్లిష్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మనం గ్రాఫ్స్ చార్ట్స్ని క్రియేట్ చేశాక రిపోర్ట్స్ని మనం డెఫినెట్లీ మనం పబ్లిష్ చేయాలి అని అనుకుంటాం. సో మనం ఈ డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి డేటాని తీసుకుని దాన్ని క్లీన్ చేసి రిపోర్ట్స్ని మంచిగా ఫామ్ చేసిన తర్వాత మనం వాటిని పవర్ బిఐ సర్వీసెస్లోకి పంపుతున్నాం. ఎందుకు, డేటాని కొలాబరేట్ చేయడానికి, అంటే మనం డిఫరెంట్ యూజర్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి, డిఫరెంట్ పీపుల్తో కమ్యూనికేట్ అవ్వడానికి మనం ఈ పవర్ బిఐ సర్వీస్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ రకంగా మనం డిఫరెంట్ పీపుల్తో రిపోర్ట్స్ ఆర్ డాష్ బోర్డ్స్ని మనం షేర్ చేసుకోవచ్చు. డిఫరెంట్ యూజర్స్ కావచ్చు, ఆర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, అండ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు. సో ఈ పవర్ బిఐ సర్వీసెస్ అనేది ఆ రిపోర్ట్స్ని డాష్ బోర్డ్స్ని తీసుకొని చూడండి ఇక్కడ యూజర్స్కి ఇస్తుంది. సో ఈ రకంగా మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది పవర్ బిఐ అని చెప్పొచ్చు. సో ఈ పవర్ బిఐ అనేది కంప్లీట్లీ ఆటోమేటెడ్. సో ఇక్కడ మనం మాన్యువల్గా చేసే అవసరం ఏమి ఉండదు, అంతా కంప్లీట్లీ ఆటోమేటెడ్గా అయిపోతుంది. సో ఇది పవర్ బిఐ ఆర్కిటెక్చర్. సో ఈ క్లాస్ మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సింపుల్ ఈజీ ప్రాసెస్ ఏం లేదు. ఫస్ట్ మనము డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం, ఆ తర్వాత డేటాని క్లీన్ చేస్తాం, తర్వాత పవర్ బిఐ సర్వీసెస్లో పంపుతాం. సో ఇది డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి మనం పంపిస్తాం. సో ఇది పవర్ బిఐ ఆర్కిటెక్చర్. సో ఈ క్లాస్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం పవర్ బిఐ, మైక్రోసాఫ్ట్ పవర్ బిఐని ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది చూద్దాం. థ్యాంక్ యూ.